మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా? సో సెక్స్ అయిన తర్వాత కొద్దిగా టైం పడుకుంటే బాగుంటుంది అని ఎప్పుడైనా విన్నారా? సెక్స్ అయిన తర్వాత కాళ్ళు ఎత్తు పెట్టుకొని కొంచెం పడుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది అని ఎప్పుడైనా విన్నారా? ఇది నిజమేనా లేకపోతే ఇది ఒక మిత్తా? సో ఈ వీడియోలో మనం ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ అర్చన, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, పినకల్ ఫర్టిలిటీ నిజామాబాద్. చాలా కపుల్స్ నా దగ్గర ఈ క్వశ్చన్తో ఫ్రీక్వెంట్గా వస్తుంటారనమాట. డాక్టర్ గారు, సెక్స్ అయిన తర్వాత ఎంత టైం పడుకోవాలి? వెంటనే లేచిపోతే ఛాన్స్ తగ్గిపోతుందా? అందరూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఈ క్వశ్చన్ గురించి. ఏంటంటే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు అండ్ ఇంటర్నెట్లో ఒకలా ఉంటుందన్నమాట. స్టడీస్ ఒకటి చెప్తాయి, పెద్దలు ఒకలా చెప్తారు. ఈరోజు ఈ టాపిక్ గురించి క్లియర్గా మనం తెలుసుకుందాము. లయింగ్ డౌన్ గురించి ఉన్న మిత్స్ని డీబంక్ చేద్దాము, ఫ్యాక్ట్స్ ఏంటి, మిత్స్ ఏంటో తెలుసుకుందాము. అండ్ ఈ వీడియో చూసాక మీ మైండ్లో ఈ సందేహానికి పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుంది. సో ముందుగా చెప్పాలంటే సెక్స్ అయిన తర్వాత పడుకోవడం వల్ల తొందరగా కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనడానికి ప్రూఫ్ లేదు. చాలామంది నమ్మే ఈ టిప్కి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే స్పర్మ్స్ అనేవి మొటైల్ స్ట్రక్చర్స్. అవి ఆల్మోస్ట్ ఒక 2 to 5 minutesలో స్పర్మ్స్ అనేవి సర్విక్స్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్ వరకు కూడా స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. దే ఆర్ వెరీ ఫాస్ట్ స్విమ్మర్స్. సో మీరు పడుకొని లేచిన ఒక 2-3 నిమిషాల్లోనే అవి ఆల్రెడీ వాటి టార్గెట్ లొకేషన్కి రీచ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఎగ్ దగ్గరికి ఆల్రెడీ రీచ్ అయిపోయి ఉంటాయి. అండ్ అలానే కొన్ని స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే, రీసెంట్గా జరిగిన కొన్ని IUI స్టడీస్లో ఏం చెప్తున్నాయంటే, వాళ్ళు కొంతమంది పేషెంట్స్ని IUI తర్వాత ఒక 10 నిమిషాలు పడుకోబెట్టి ఉంచారు, కొంతమంది పేషెంట్ని వెంటనే లేపేశారు. ఈ 2 సెట్ ఆఫ్ పేషెంట్స్లోనూ కూడా ఎటువంటి ప్రెగ్నెన్సీ రేట్స్లో ఎటువంటి డిఫరెన్స్ కూడా లేదు. సైంటిఫిక్ ఎవిడెన్స్ మనకి ఏం చెప్తుంది? ఇప్పుడు సెక్స్ అయిన తర్వాత గంటల కొద్దీ పడుకొని ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, కానీ కొన్ని నిమిషాల వరకు రిలాక్స్ అవ్వడం మాత్రం తప్పు కాదు. సో ఒక 10 to 15 minutes వరకు సెక్స్ తర్వాత పడుకొని ఉండడం చాలా బెటర్. ఇది నాకు ఒక సేఫ్ అండ్ కంఫర్టబుల్ నెంబర్ అనిపిస్తుంది. సో అందులో అర్థం ఏంటంటే, ఒక 5 to 10 minutes మనం టైం కనుక ఇస్తే స్పర్మ్స్కి, అవి ఆల్రెడీ స్విమ్ చేసుకుంటూ మీ టార్గెట్ లొకేషన్ అంటే లైక్ ఎగ్ దగ్గరికి రీచ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో సెక్చువల్ ఇంటర్కోర్స్ తర్వాత ఆర్ IUI తర్వాత కానీ ఈవెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా ఒక 10 to 15 minutes పేషెంట్ని ఏ పొజిషన్లో అయితే పడుకొని ఉంటారో లయింగ్ పొజిషన్లో, అదే పొజిషన్లో రెస్ట్ తీసుకోమని చెప్తామన్నమాట. సో మరి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే, కొన్ని ఫన్నీ క్వశ్చన్స్. కాళ్ళు వెలికలా పెట్టి పడుకోవడం వల్ల ఆర్ కాలు గోడ మీద పెట్టి పర్పెండిక్యులర్గా 90 degrees పెట్టి పడుకోవడం వల్ల ఒక 10 to 15 minutes బెనిఫిట్ ఉంటుందా, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి అని కూడా అడుగుతూ ఉంటారనమాట. ఇవన్నీ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ పెరుగుతాయి అనడానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. స్పర్మ్కి ఇవన్నీ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. యాజ్ ఐ సెడ్, అవన్నీ చాలా ఫాస్ట్ స్విమ్మర్స్. స్పర్మ్స్ అనేవి మీరు వెల్లికలా పడుకున్నా లేకపోతే నడుము కింద పిల్లో పెట్టుకున్నా ఎటువంటి డైరెక్షనల్ ఫ్లో ద్వారానో అది ఎగ్ దగ్గరికి వెళ్ళాల్సిన సపోర్ట్ దానికి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసి బాత్రూమ్ విషయం అనమాట. చాలామంది ఇంకా ఏం అడుగుతారంటే, సెక్స్ అయిన తర్వాత ఇమీడియట్గా బాత్రూమ్కి వెళ్ళకుండా ఉండడం మంచిదా? ఒక గంట సేపు వరకు యూరిన్ వచ్చినా సరే ఆపుకొని ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ పెరుగుతాయని అంటుంటారనమాట. సో ఇందులో ట్రూత్ ఏంటంటే, బాత్రూమ్కి వెళ్ళినా పర్లేదు, ఒక 10 to 15 minutes తర్వాత మీరు బాత్రూమ్కి వెళ్ళండి. యాక్చువల్లీ ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ పీయింగ్ చేయడం వల్ల, యూరినేట్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే, ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. సో UTIs అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే STDs అంటాము, ఇవన్నీ కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత యూరినేట్ చేయడం వల్ల చాలా వరకు తగ్గుతాయి. అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఇక్కడ చాలామంది పేషెంట్స్ ఫ్లో బ్యాక్ గురించి కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఫ్లో బ్యాక్ అంటే ఏంటంటే, సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత చాలా లిక్విడ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ కామన్. మీరు కాలు వెలికల పెట్టుకున్నా, మీరు పిల్లో పెట్టుకున్నా, ఎటువంటి పని చేసినా సరే ఒక 10 minutes తర్వాత మీరు లేచి బాత్రూమ్కి వెళ్తే ఖచ్చితంగా కొద్దిగా సెమినల్ ఫ్లూయిడ్ అనేది ఎక్స్పెల్ అవుతుంది. అదేంటంటే ఎక్స్ట్రా ఫ్లూయిడ్ అయితే ఉంటుందో అది బయటకు వచ్చేది. బట్ స్పర్మ్స్ అనేవి మాత్రం స్విమ్ చేసుకుంటూ ఎయిదర్ సర్విక్స్ నుంచి యూటస్లోకి వెళ్ళిపోతాయి ఆర్ వెజనల్ ఫార్నిసెస్లో ఉండిపోతాయి అన్నమాట. సో డెఫినెట్గా మీరు బాత్రూమ్కి వెళ్ళండి, దాన్ని హోల్డ్ చేసుకొని గంటల కొద్దీ ఉండాల్సిన అవసరం అస్సలు. సో టు కంక్లూడ్, ఆఫ్టర్ ఇంటిమసీ టేక్ టైమ్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద మూమెంట్, బట్ డోంట్ ఆల్వేస్ వరీ అబౌట్ ద క్లాక్. ఈ బేబీ మేకింగ్ అనే టాస్క్ని ఒక స్ట్రెస్ఫుల్ ఈవెంట్గా కాకుండా ఒక బాండింగ్ టైం లాగా తీసుకోండి. ఈ మిత్ బస్టింగ్ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. ఇన్ని రోజులు నేను ఈ మిత్ని ఎలా నమ్మాను అని అనుకుంటున్నారా? అండ్ ఈ మిత్ని ఇంకా నమ్మే వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్
ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా ఫర్టిలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్.